వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. సో ఇప్పుడే రామ్ చరణ్ గారు నటించిన గేమ్ చేంజర్ మూవీ అయితే చూడడం అయితే జరిగింది. సో అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ గేమ్ చేంజర్ రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం. అంటే ఎలా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్, అంటే ఆ మూవీ ఎలా ఉందో మాట్లాడుకుందాం. దాని తర్వాత ఆ స్టోరీ పరంగా అయితే వెళ్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎలివేషన్స్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ చూసుకున్నట్లయితే మాత్రం చాలా 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 బాగున్నాయి. అండ్ అదేవిధంగా మనకి ఎక్కడికైతే రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఉందో, సో రామ్ చరణ్ గారి యాక్టింగ్కి కూడా చాలా మంచి వర్త్ పెట్టాడని చెప్పొచ్చు. అంటే హార్డ్ వర్క్ గట్టి పెట్టాడని చెప్పొచ్చు. అదేవిధంగా ఏవైతే సాంగ్స్ ఉంటాయో, సాంగ్స్ అంటే మంచి హైప్ ఇవ్వనప్పటికీ ఆ సాంగ్స్లో ఉన్న డ్యాన్స్ కానివ్వండి, సెటప్ కానివ్వండి, ఆ గ్రాఫిక్స్ కానివ్వండి, అదేవిధంగా ఏదైతే అన్ని ఎలివేషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నిటికీ చాలా హార్డ్ వర్క్ అయితే చేశారు డైరెక్టర్ గారు అయితే. అదేవిధంగా ఇంకా మనకి ఎలివేషన్స్కి, ఆ డైరెక్షన్కి అయితే ఇంకా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. కానీ ఎక్కడైతే మనకి చాలామంది వినిపించేది ఏంటంటే ల్యాగ్ ఉంది మూవీ అని చెప్పేసి ఈ రివ్యూ అయితే చాలా వినిపిస్తుంది. కాబట్టి మూవీలో మనకి ఏంటంటే ట్రైలర్లో చూసుకున్నట్లయితే కనుక చాలా గెటప్లు చూపించడం జరుగుతుంది. అంటే మనకి ఒక అప్పన్న క్యారెక్టర్ కానివ్వండి, అప్పన్న క్యారెక్టర్ అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఒక పార్టీని సమర్థిస్తారనమాట. అంటే ఒక పార్టీని స్టార్ట్ చేసే వ్యక్తి అప్పన్న. అంటే ఇక్కడ రామ్ చరణ్ గారు అది ఒక అప్పన్న క్యారెక్టర్ అన్నమాట. దాని తర్వాత అంటే ఇట్లా ఒక్కొక్క స్టోరీ అయితే వస్తుంది. ఇక్కడ మనకి ట్రైలర్లో చూసుకున్నట్లయితే 4 గెటప్లు 5 గెటప్లు అనుకుంటాం, కానీ అదేముండదు. జస్ట్ 2 గెటప్లు మాత్రమే ఉంటుంది. ఒకటి అప్పన్న క్యారెక్టర్, ఇంకొకటేమో నార్మల్ ఇప్పుడు రామ్ చరణ్ ఎలా చూపించారో ఆ క్యారెక్టర్. అయితే ఇందులో ఇంకొకటి బ్రూస్లీ క్యారెక్టర్ టైప్, అంటే బ్రూస్లీ స్టైల్ వచ్చింది కదా, అది వచ్చేసి రామ్ చరణ్ గారు పాస్ట్ లవ్ స్టోరీ చెప్తాడనమాట. అంటే నార్మల్గా ఆ లవ్ స్టోరీ చెప్పినప్పుడు ఆ స్టోరీ ఏంటో నేను చెప్తలేను. అంటే జస్ట్ ఎప్పుడెప్పుడు ఎలాంటి ఎలివేషన్స్, అంటే ఎలాంటి స్టోరీ వస్తుందో అది చెప్తున్నాను తప్ప. సో ఓవరాల్ స్టోరీ చెప్తే మనకి కూడా, అంటే చూసే వాళ్ళకి కూడా మూవీ ఇంట్రెస్ట్ పోతుంది కాబట్టి నేను చెప్పట్లేదు. సో ఓవరాల్గా అయితే ఇది వన్ టైం వాచ్ అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఒక ల్యాగ్ అంటున్నారు కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాగ్ విషయానికి వస్తే కనుక, సో ఇదే మనకి ట్రైలర్లో అన్ని గెటప్స్ చూపించాడు కదా, ఇంకేంటి ఇలా ఇదే పాస్టే చూపిస్తున్నారు. అంటే కాలేజ్ స్టోరీ కానివ్వండి, ఇట్లా అతని లవ్ స్టోరీ ఏదైతే ఉందో పాస్ట్లో ఇంకా ఇదే చూపిస్తున్నాడు. మెయిన్ లీడ్కి వస్తలేరు, అంటే మెయిన్ స్టోరీకి వస్తలేరు. ఏంటి 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 అనే లోపే సో ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుంది భయ్య. అది నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. కానీ కొంచెం ఎక్స్పెక్ట్ చేసిన సీన్ ఏమో అని కూడా అనిపిస్తుంది. అంటే అక్కడ ఏదైతే ఇప్పుడు శ్రీకాంత్ గారు యాక్చువల్గా సీఎం ఇందులో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతనికన్నా మనకు అప్పన్న కన్నా ముందు అదేవిధంగా ఎస్జే సూర్య వీళ్ళైతే సీఎంగా అయితే ఉండబోతున్నారు అని చెప్పేసి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి శ్రీకాంత్ గారు అయితే సీఎంగా ఉంటారు. దాని తర్వాత మరి రామ్ చరణ్ గారు ఏ పొజిషన్కి వస్తారు, ఆయన ఎస్జే సూర్య అనే వ్యక్తి అయితే మనకి ఆ విలన్ క్యారెక్టర్ ఎంత బాగా చేస్తాడో మనకైతే తెలిసిందే. సో అతను వచ్చేసి అయితే మనకి శ్రీకాంత్ గారి కొడుకు. సో ఇందులో మరి శ్రీకాంత్ గారి కొడుకు కాబట్టి మరి ఏ పాత్ర ఇస్తారు, అంటే ఐ మీన్ అతనికి ఏ పొజిషన్ ఇస్తారు, సో ఇలా కూడా ఉంటుంది. దాని తర్వాత మనకి సెకండ్ హాఫ్కి వస్తే, సో సెకండ్ హాఫ్ ఎలా ఉంటుంది, సెకండ్ హాఫ్లో అసలు ఆ ఎలివేషన్స్ ఎలా ఉంటాయి, ఆ స్టోరీ ఎలా ఉంటుంది అని మాట్లాడుకుంటే కనుక ఫస్ట్ హాఫ్ కన్నా కొంచెం బెటర్ అని అయితే మాట్లాడుకోవచ్చు. అంటే ఫస్ట్ హాఫ్లో కొంచెం అక్కడక్కడ ల్యాగ్, రొటీన్ సీన్స్ అని అయితే అనిపిస్తాయి. సో ఇక్కడ కొంచెం చాలా బెస్ట్ అని అయితే మనం అనుకోవచ్చు. అదేవిధంగా మనకి ఒక డ్యాన్స్ పరంగా చూసుకున్నా కానీ, సాంగ్స్ పరంగా చూసుకున్నా కానీ అవి మాత్రం చాలా బాగున్నాయి. అంటే సాంగ్స్ మనకి లిరిక్స్ కొంచెం తక్కువ ఉన్నా కానీ ఆ ఎలివేషన్స్కి అంటే మనకి నార్మల్గా ఏవైతే గ్రాఫిక్స్ ఇవన్నీ ఉన్నాయో అవి మాత్రం నెక్స్ట్ లెవెల్ అని అయితే చెప్పొచ్చు. ఒక స్టోరీ ఇంకొంచెం పండిస్తే బాగుంటుండే అని చెప్పేసి అయితే వినిపిస్తుంది. బట్ కొంచెం అక్కడక్కడ రొటీన్ స్టోరీ అనిపించింది. అదేవిధంగా మనకి సెకండ్ హాఫ్ మాత్రం కొంచెం పర్లేదు, బాగుందని చెప్పుకోవచ్చు. ఓకే పర్లేదు, వన్ టైం వాచ్ అయినప్పటికీ కూడా చూడొచ్చు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఎక్కడ కూడా రొమాంటిక్ కానీ అండ్ వల్గర్గా కానీ ఎక్కడ కూడా చూపించలేదు. ఆయన నరుక్కోవడం ఇలాంటివి చూపించలేదు. కానీ ఫైటింగ్ సీన్స్ బాగున్నాయి. అంటే మనకి జేసీబీలతో ఫైటింగ్ సీన్స్ కానివ్వండి, అండ్ మిగతా ఇంకా ఎక్కడైతే నార్మల్గా ఇది మెయిన్ మూవీ స్టోరీ ఏంటి అని మాట్లాడుకుంటే కనుక మనకి ఎలక్షన్స్. సో ఎలక్షన్స్లో ఓటుని ఎవరు ఎలా వినియోగించుకోవాలి, ఎవరి దగ్గర ఎలా మనీ తీసుకోవాలి, సో మనీ తీసుకున్న ఎవరికి మనస్ఫూర్తిగా ఓటు వేయాలి అనేది ఈ మూవీ అయితే వెళ్తుంది. సో ఈ మూవీ మాత్రం బాగుందని అయితే చెప్పవచ్చు. అండ్ దీనికి రేటింగ్ ఇవ్వాలనుకుంటే కనుక ఒక 10కి మనమైతే 6.8 ఇలా అయితే రేటింగ్ అయితే ఇవ్వచ్చు. బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది.
నైస్ మెసేజ్ ప్రజెంట్ జనరేషన్ కంపల్సరీ చూడాల్సిన సినిమా. అందరిది సమానంగా ఉంది, చాలా బాగుంది. సెకండ్ హాఫ్లో చాలా బాగుంటుంది. అంజలి గారు ఇద్దరికి సేమ్ ఈక్వల్ రోల్ ఉంటుంది. పిక్చర్ లేట్గా వచ్చింది కాబట్టి సేమ్ ప్రతిదీ సింక్ అవుద్ది. చాలా బాగుంది. శంకర్ సినిమా అంటే చాలా బాగుంటుంది. జరగండి సాంగ్ చెత్త సినిమానా? ఏమీ బాగాలేదు సినిమా. స్టోరీ ఎలా ఉంది? స్టోరీ లేదు అసలు సినిమాలో. రామ్ చరణ్ గారి యాక్టింగ్ అసలు యాక్టింగ్ కూడా బాగాలేదు. స్టోరీ లేదు సినిమాలో. అంతా మొత్తం సినిమా చాలా బాగుందన్న. శంకర్ గారు చాలా సాంగ్స్ కూడా చాలా బాగుంది. కాకపోతే ఓట్ అనేది ఎలా వినియోగించుకోవాలనేది మాత్రం చాలా బాగా చెప్పారు. చాలా బాగా ఉంది సినిమా మాత్రం. ఇది సినిమాని మాత్రం ప్రజల్లోకి చాలా బలంగా తీసుకెళ్ళాలి. జై జనసేన. అంటే ఏపీ పాలిటిక్స్ నుంచే చూపించారా పవన్ కళ్యాణ్ గారు? లేదు, మొత్తం సూపర్ అన్న, సూపర్. యాక్షన్ ఇగో వీడు ఫ్యాన్, వీడిని అడగండి. వీడియో చెప్పండి కదా. సూపర్, చాలా బాగుంది. శంకర్ రీచ్ కాలే. బాగుంది సినిమా సూపర్ బ్రో. బాగుంది, చాలా బాగుంది. చాలా బాగుంది. ఫైటింగ్ బాగా నచ్చింది నాకు. ఫైటింగ్ ఇరగొట్టేస్తున్నాడు. బాగుంది బ్రో. సూపర్ వెరీ నైస్. సూపర్. చాలా బాగుంది. గేమ్ చేంజర్లో జరగండి సాంగ్ అయితే సూపర్ గా ఉంది. అండ్ పొలిటికల్ అసలు ఇంటర్వెల్ అయితే చాలా బాగుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. యా, చాలా బాగుంది. ఇంటర్వెల్ అన్ఎక్స్పెక్టెడ్. అసలు అలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుంది. అసలు రామ్ చరణ్ చాలా బాగా చేశాడు. హీరోయిన్ కూడా చాలా నీట్ గా చూపించారు. కేరాని చాలా బాగుంది. అంజలి క్యారెక్టర్ చాలా బాగుంది. యాక్చువల్ గా ఆమె అలా అవుతుందని ఎక్స్పెక్ట్ చేయము. సినిమాలో ట్విస్ట్ ఉంటుంది, మీరు చూడండి. ట్విస్ట్ రివీల్ చేస్తే బాగుండదు. సో మీరు అందరి ఈక్వల్ గా ఉంది. ఎస్జే సూర్య చాలా బాగా చేశాడు. ఆయనే మెయిన్ విలన్. సో ఆయన చాలా బాగా చేశాడు. యాక్చువల్లీ రామ్ చరణ్ గారు డిఫరెంట్ లుక్ లో కనిపించారు. స్టార్టింగ్ లో కియారా తో లవ్ లో ఉన్నప్పుడు బాగుంటది. సో ఆయన డిఫరెంట్ లుక్ ఉంది అనేది చాలా బాగుంది. 5 out of 5 బ్లాక్ బస్టర్ హిట్. పుష్ప కన్నా చాలా బాగుంది. పుష్ప 2 కన్నా చాలా బాగుంది. తగ్గదే సినిమా అచ్చని एक बार देख सकते बस खत्म. మూడు క్యారెక్టర్లు బాగున్నాయి. ఐఏఎస్ ఆఫీసర్ క్యారెక్టర్ బాగుంది. ఇది ఈ క్యారెక్టర్ బాగుంది. పంచకట్టు క్యారెక్టర్ బాగుంది. అన్ని క్యారెక్టర్లు బాగున్నాయి భయ్య. కాలేజ్ క్యారెక్టర్ ఇంకా బాగుంది. మెయిన్ హీరోని కొంచెం ఎలివేటర్ చాలా మంది ఏ సినిమా అన్ని సినిమాలు అదేందుకు మన పుష్ప కూడా హెలికాప్టర్ చూపిస్తారు కదా. ఈ సినిమా అట్లా హెలికాప్టర్ చూపడం చాలా ఎక్సైట్ ఉంది. శంకర్ యాక్షన్ మనకు తెలిసిందే భయ్య. ముందు చూస్తున్నాం లాగ్ ఉంది అంటున్నారు కదా మూవీ. అట్లా అంటారులే, ఏం చేస్తాం ఇంకా తప్పదు కదా. ఏంటంటే అన్ని సినిమాలు లాగంటే ఇది గేమ్ చేంజరు. ఇప్పుడు రామ్ చరణ్ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో సినిమాలో పొలిటికల్ స్టోరీ అంటే అందంగా ఉంటుంది భయ్య. మన ఇంత జెంటిల్ మ్యాన్ అన్ని చూసాం కదా. జెంటిల్ మ్యాన్ అదంతా ఒకే ఒకటి. అంజలి క్యారెక్టర్ అన్ని క్యారెక్టర్లు బాగున్నాయి. శ్రీకాంత్ క్యారెక్టర్ బాగుంది. ఎవరి క్యారెక్టర్ వాళ్ళు న్యాయం చేశారు. అన్నీ తెలియదు ఎవరి క్యారెక్టర్ వాళ్ళు న్యాయం చేశారు. సినిమా ఎక్సలెంట్ ఉంది. స్టోరీ కార్తీక్ సుబ్రాజ్ స్టోరీ అదిరిపోయింది. డైరెక్షన్ బాగుంది. శంకర్ డైరెక్షన్ మేజర్ ఫైట్ సీక్వెన్స్ ఎక్కడ అనిపించింది? అన్ని చోట్ల అన్ని ప్లేస్లో అన్ని ఫైట్ సీన్ సంబంధించిన అన్ని సీన్స్ అన్ని ప్రతి సీన్ అదిరిపోయినాయి. బాగుండు. హెలికాప్టర్ సీన్స్ ఎలా అనిపించాయి? హెలికాప్టర్ సీన్ బాగుంది భయ్య. హెలికాప్టర్ ఎక్సలెంట్ ఉంది. అది మెయిన్ అంటే
ఇప్పుడున్న హీరోలు ఏదో కార్లలో ఆటోలో ట్రైన్లలో అని హెలికాప్టర్ సీన్ అయితే ఇంకా యాక్షన్ పోయా అది సినిమా అంతా పవన్ కళ్యాణ్ గారిని చూపిస్తూ వచ్చింది అంటే కొన్ని సీన్స్ అంటే అట్లా అంటే పొంగల్ ఫ్యాన్స్ అట్లా ఉంటారులే మన సంబంధం లేదు. కాదు సినిమా అయితే ఎక్సలెంట్ ఉంది, సినిమా అయితే బాగుంది. సునీల్ గారి యాక్టింగ్ ఎట్లా అనిపించింది? సునీల్ వాడికి ఇట్లా రైటింగ్ మన క్యారెక్టర్ ఆయన క్యారెక్టర్ బాగానే చెప్పయ్యా, ఆయన క్యారెక్టర్ చాలా ఎక్సలెంట్. సినిమా యాక్షన్ పరంగా అనిపించింది, ఎమోషన్ పరంగా వర్కౌట్ అయింది. రెండు యాక్షన్ ఎమోషన్ రెండు. ఇంకా యాక్షన్ బాగుంది మెయిన్గా. రామ్ చరణ్ చెప్పాం కదా ఆయన ఏ క్యారెక్టర్ ఇంతకుముందు తిరుమల సినిమా చేసినా కూడా ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇద్దరు కలిసి చేశారు కదా త్రిపులాడు. ఆ సినిమా అయితే ఎంత బాగా హిట్ అయింది. ఈ సినిమా అంతా హిట్ అవుతుంది. బాగుంది సినిమా డైరెక్షన్ అదిరిపోయింది. శంకర్ మాకు చెప్పాను, శంకర్ సినిమా చూసాం కదా అంతకుముందు చెప్పాం కదా జెంటిల్మెన్. ఈ సినిమా చూసాం, ఈ సినిమా చూసిన తర్వాత ఇంకా ఈ సినిమా నమ్మవన్ హిట్ అవుతుందని అందరూ నమ్ముకుంటారు అంతే, అందరూ నమ్ముతున్నారు అంతే. 8.9.